వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనిశ్రీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో పాల మీద మీగడతో ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు పాలు కాచిన తర్వాత మీగడని తీసి డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్. ఏ రోజు అయితే మనం నెయ్యి చేయాలనుకుంటున్నామో ఒక గంట ముందు డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట నార్మల్ టెంపరేచర్ కి పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మీగడని అలాగే ఐస్ క్యూబ్స్ ని 2 కప్స్ వాటర్ వేసేసుకుని హై స్పీడ్ లో 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేయాలి. చూసారా, మనం వేసిన వాటర్ తో వెన్న అయితే సెపరేట్ అయిపోయింది. ఇవంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి మరోసారి వాటర్ లో వేసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఈవెన్ గా ఈ వెన్నంతా కూడా వేసేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా కలపాలి. ఇప్పుడు చూసారా, నెయ్యి అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో తమలపాకు కానీ లేదా కరివేపాకు కానీ వేసేసుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అయితే నెయ్యి రెడీ అయిపోయింది. దీన్ని స్టెయిన్ చేసేసుకుని చల్లారిన తర్వాత 8 కంటైనర్ లో స్టోర్ చేసేసుకోవడమే. ఇంతే సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం నెయ్యి చేశాను, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.